మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే చెప్పే ముందు మన ప్రేమకి మనం ఒక ఏజ్ అని కాదు, మన ప్రేమని ఎంతో మందికి పంచుతాం కాబట్టి దాని గురించి చెప్పడానికి వచ్చేసాను. ప్రేమకున్న వాల్యూ ఏంటి, మనం ప్రేమించే వాళ్ళని ఎలా చూసుకోవాలని చెప్పడానికి వచ్చేసాను ఈ రోజు మీ ముందుకి. అదేంటో చూసేద్దాం. ఇప్పుడు మనము మన తల్లిదండ్రులను ఎలాగైతే ప్రేమిస్తామో జీవితాంతం అలాగే ప్రేమిస్తాం. చిన్నప్పటి నుండి ఎలాగైతే చూసుకుంటూ ఎలాగైతే ఉంటామో కానీ మనం చనిపోయేంత వరకు అలాగే ఉండాలి. ఎందుకంటే మనకి జన్మనిచ్చి మనకి అంటే ఎంతో చదివించి మనల్ని పెంచి పెద్ద చేసి పోషించి వాళ్ళు మన కోసం ఎన్నో త్యాగాలు చేసి సాక్రిఫైసెస్కి వెనుకాడకుండా ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం మనం ఏదైనా చేయొచ్చు. కానీ ఈ రోజుల్లో ఎలాగంటే అబ్బాయిలు పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్నాక వచ్చే అమ్మాయికి నచ్చదు, వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామయ్య నచ్చదు ఆ పాపకి. అందుకని చెప్పేసి ఆమె కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ అమ్మ నాన్నని దూరంగా పెట్టి సపరేట్ ఫ్యామిలీస్ పెడుతున్నారు. అలాంటప్పుడు వచ్చేది ఏంటంటే పేరెంట్స్కి మీతో కలిసి మీతోని మాట్లాడుకుంటూ అందరం కలిసి ఒక జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండాలని వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంటుంది. కానీ వచ్చే అమ్మాయికి నచ్చకపోవడం వల్ల మధ్యలో ఈ అబ్బాయి ఏం చేస్తాడు, అటు అమ్మ వాళ్ళని ఇటు వీళ్ళని దూరం పెట్టాలని చెప్పేసి సపరేట్ ఫ్యామిలీ పెడతాడు. అప్పుడు సఫర్ అయ్యేది మన పేరెంట్స్. అలాగే మన పేరెంట్స్ని మనం ఎలాగైతే చూసుకుంటామో మనకి పుట్టే పిల్లలు కూడా రేపు మనల్ని అలాగే చూస్తాడు అనేది ఎప్పటికీ మర్చిపోద్దు. ఎందుకంటే మీ పేరెంట్స్ని వాళ్ళు వయసులో ఉన్నప్పుడే కాదు, ముసలోళ్ళు అయిపోయినాక కూడా వాళ్ళకి ఏజ్ పెరిగిపోతుంది, వాళ్ళు ఓల్డ్ పీపుల్ అయిపోతారు. అలాగే వాళ్ళు అంత ఓల్డ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేనప్పుడు మనం తోడుగా ఉండి మనం చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తోడుండి మనం ఎప్పుడు సహాయం ఉండి వాళ్ళు ఏ వర్క్ చేసుకున్నా సరే వాళ్ళని మనతో కలిసి ఉంచుకోవాలి. వాళ్ళు ఒకవేళ బ్యాడ్ చేసినా గుడ్ చేసినా అది చాలా అంటే చాలా అనమాట. మనం ఎప్పుడు వాళ్ళని కేర్ చేస్తూనే ఉండాలి. మనం ఎన్నో తప్పులు చేస్తాం కానీ వాళ్ళు క్షమిస్తూ వస్తారు. కానీ వాళ్ళు చిన్న తప్పు చేస్తే మనకి క్షమించే గుణం లేదా కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. అది కొడుకైనా కూతురికైనా పేరెంట్స్ని క్షమించాలి. ఎందుకంటే వాళ్ళు ఓల్డ్ అయినప్పుడు ఏదో ఒక చిన్న మిస్టేక్ అంటూ కంపల్సరీ జరుగుతుంది. కాబట్టి వాళ్ళని క్షమించాలి. క్షమించి ఆ ప్రాబ్లంకి సర్లే ఏం కాదని చెప్పి ఓదార్పునిచ్చి మనం చూసుకోవాలి. ఎందుకంటే లైక్ చెప్పాలంటే ఎగ్జాంపుల్ ప్రతిరోజు పండుగ మూవీ సాయంత్రం తెస్తే ఆ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది బాగా. అంటే ఫ్యామిలీ కొడుకులు కూతుర్లు ఎలా ఉండాలి పేరెంట్స్ తోటి అనేది అర్థమవుతుంది. ఆ మూవీ చూస్తుంటే కంపల్సరీ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఆ మూవీ తీసుకోవడం జరిగింది. మీరు కూడా ఇప్పుడు మీ పేరెంట్స్ని మీరు ఎలాగైతే కేర్ చేసి ఎలా అయితే చూసుకుంటారో రేపు మీ పిల్లలు కూడా మిమ్మల్ని అలాగే చూసుకుంటారు. ఎందుకంటే మీ పిల్లలు మిమ్మల్ని చూసే నేర్చుకుంటారు. వాళ్ళ పేరెంట్స్ని మీ పేరెంట్స్ని మీరు దూరం పెడితే రేపు వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళు కన్ఫామ్గా దూరం పెడతారు కదా. కాబట్టి ఓల్డ్ పీపుల్ వాళ్ళు ముసలాళ్ళు అయిపోయారు, ఎందుకు కలిసి ఉండడం, వాళ్ళు ఎక్కడికి వెళ్ళా తీసుకెళ్ళకపోవడం అంటే ఒక ఇమేజ్ వాళ్ళు ఏమనుకుంటారు, గిల్ట్ ఫీల్ అవుతారు. అలా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. మన పేరెంట్స్ మనతో వచ్చినప్పుడు ఎవరు ఏమనుకుంటే మనకేంటి, మన పేరెంట్స్ మనకి ఇంపార్టెంట్, మనకి లైఫ్ ఇచ్చింది వాళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరు పేరెంట్స్ని గౌరవించి వాళ్ళని ప్రేమించి చాలా మంచిగా కేర్ చేస్తూ లైఫ్ లాంగ్ చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ నాన్నని చూసుకునే వాళ్ళకి నా హ్యాట్స్ ఆఫ్. అండ్ చూసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూసైనా సరే మీరు ఎంత తప్పు చేస్తారో ఒక్కసారి మీ మనసుతోని మీరు ఆలోచించుకోండి. మైండ్తోనే కాదు మనసుతోనే ఆలోచిస్తే మనం ఏం చేసామా అనేది తెలుస్తుంది. మన తప్పులేంటి మన ఒప్పులేంటి కూడా మనకు తెలుస్తుంది. మైండ్ ఆలోచించేది కంగారులోనో కోపంలోనో బాధలోనో ఉండే తీసుకునే నిర్ణయం, కానీ మనసుతో తీసుకునే నిర్ణయం చాలా స్వచ్ఛమైనది. కాబట్టి ఎవరైనా సరే హార్ట్ఫుల్గా హార్ట్తోని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా సరే వేరే విషయం, కానీ హార్ట్తో తీసుకునేది ఎప్పుడూ మనకి రైట్ వే చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ పేరెంట్స్ని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లైఫ్ లాంగ్ వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయినాక వాళ్ళు మనకి చిన్నపిల్లల్లాగా వాళ్ళని చిన్నపిల్లల్లాగా మన పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటామో వాళ్ళని కూడా పిల్లల్లాగా కేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను శంకర్, థ్యాంక్ యూ ఆల్. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024 మన TFCC ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, TFCC లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి,
యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC Live. Don't forget. Subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFC.